నీ పెళ్లి ఏదో 4 సంబంధాలు అది అంటున్నావు కదా, వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న ఆర్కెస్ట్రా అరేంజ్ చేసాం. ఆర్కెస్ట్రా మీరు అరేంజ్ చేశారా? ఎస్, మా సింగర్స్ అందరు రెడీ. అరే మన సింగర్స్ అందరు ఎక్కడ రెడీయా? ఒకవేళ శ్రీదేవి డ్రామా కంపెనీ లేకపోతే ఏం చేయాలో ఒక ఐడియా ఉంది మనకి. మరి విచ్చేసిన బంధువులకు అందరికీ సుస్వాగతం తెలుపుకుంటూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ అలరించడానికి మా ఆర్కెస్ట్రా టీం ఇక్కడ రెడీగా ఉంది. మిమ్మల్ని అందరినీ మత్తులోకి దించడానికి చెత్త పాటలతో కొత్తగా రాబోతున్నారు మా వాళ్ళు. రెడీ? మైకే పెట్టలేదు. ఓకే, రెడీ 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 రెడీ. ఎక్కు ఎక్కు ఎక్కు. మిమ్మల్ని కాదు, వీడు ఎక్కమంటున్నాడు ఇక్కడ. మరి ఈ రోజు మనం మొదటిగా పాడబోతుంది, మామూలుగా కాకరిస్తే బంధువులు వస్తారు, కానీ బంధువులు అందరూ వచ్చాక కాకరవబోతుంది. లెట్స్ వెల్కమ్ గాలిపడాలి సుధాకర్. గాలిపడాలి సుధాకర్. ఒక నిమిషం ఆగు. ఆర్కెస్ట్రా అన్నారు, ఒక తబలా కూడా లేదేంటి? తబలాలు మొత్తం ఇక్కడ పెట్టేసుకొని వచ్చి అక్కడ తబలా లేదంటే ఏంటరా, నువ్వే ఇలా వాయించేసుకోవడమే. ఈ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఈ ఆపరేషన్ లో నువ్వు ఒక్కడు పక్కన దూరంగా ఉండాలి కొంచెం. ఇది వాయించుకోవడమేలే. మరి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మొదటి పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ వచ్చేసినాడు. మాస్టర్ అది ఎలా పడతారు చెప్పండి. ఓకే చెప్పండి అంటూ వచ్చేసినాడు. గాలిపడాల సుధాకర్. ఓకే, రెడీ 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 రెడీ. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట, దానికన్నా ముందు ఒక శ్లోకం పాడిన తర్వాత ముందుకు వచ్చేస్తాను. ఆహా కర్బోలే కాకి కుదాకి ఔరంగజేబు జాని ఆనేకి సూపర్ సూపర్. గో ఈ పాటను ఆశిస్తూ మా అక్క ఒక 500 రూపాయలు చిల్లర అడిగింది. రామ్ ప్రసాద్ గారు పాట మెచ్చి ఒక 500 ఇచ్చారు. 500 ఇవ్వలేదురా బాబు, చిల్లర అడుగుతున్నాడు. రాముడే రావణుడైతే చిత్రం నుంచి అక్కినే నాగేశ్వరరావు కోసం బాలుగారు పాడిన మీకోసం ఒక్కసారి గట్టిగా చప్పటతో ముందుకెళ్దాం. ఫస్ట్ ఓకే, మన గాలిపడాల సుధాకర్ అన్న ఒక్కొక్కలే. ఒక సుధీరు కోసం వెతికాను లోకం, ప్రతిరోజు ప్రతి రాత్రి తన సేవ ప్రజల కోసం. సుధీరు మెయిన్ రోడ్లో రమ్మంటే గోడలు దూకి వస్తావా, కాలింగ్ బెల్లు కొట్టమంటే కిటికీల్లోకి వస్తావు. నీ దారి అడ్డదారి మాయదారి దొంగదారి ఒక సుధీరు కోసం వెతికాను లోకం. థ్యాంక్ యూ. సుధాకర్ గారు ఈసారి లెక్కేమన్నాడా? ఒకసారి లెక్కేటండి. గంట సరిపోలేవు 10,000 ఉండా? లెక్క పెట్టండి ఒకసారి. ఓకే, ఈ పాట ఆపి మంచి 500 ఇచ్చారు మీకు. మరి నెక్స్ట్ మీకోసం మళ్ళీ చిరంజీవి గారి సాంగ్ తో మన ముందుకు రాబోతున్నాడు బుల్లెట్ భాస్కర్. అర్ధరాత్రి వేళ సుధీరుల చాడు, అందగతిని చూడ ఆరాట పడ్డాడు, రయ్య మంది కారు జుయ్య మంది జోరు, ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తాడు? బాబు మా వాళ్ళు నిన్నే ఏళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. చాలా వరస్ట్ గా పాడారు, మర్యాదగా 500 ఇవ్వాలి. ఎందుకు? మీరు దరిద్రంగా పాడినందుకు. నేను దరిద్ర ఆయన దగ్గర తీసుకోండి.
అల్లుళ్ళందరికీ కనెక్ట్ అయ్యేలాగా మిమ్మల్ని అందరినీ అలరించడానికి మన యమానీయులు మీ అందరికి ముందుకు వస్తున్నాడు. ఎక్కువ 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 దిగు 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 ఎక్కువ. అల్లుడా గారెలు ఉండాలా అంటూ మన ముందుకు వచ్చి సిటీ కావాలా సుధీర్ ఊరే కావాలా సిటీ కావాలా సుధీర్ ఊరే కావాలా సిటీ అయితే చోటే దొరకదు ఊరే చాలత్తా గడ్డి వామే చాలత్తా బీటెక్ కావాలా సుధీర్ డిగ్రీ కావాలా బీటెక్ అయితే టెక్ ఉంటది డిగ్రీ చాలత్తా నా డిగ్రీ వేరత్తా నా డిగ్రీ వేరత్తా ఇండియా కావాలా సుధీర్ ఫారెన్ కావాలా ఇండియా అయితే గుర్తుపడతారు ఫారెన్ చాలత్తా రష్యా అయితే మేలత్తా లడ్డు కావాలా సుధీర్ కోవా కావాలా లడ్డు కావాలా సుధీర్ కోవా కావాలా లడ్డు లాంటి పిల్ల తెచ్చే కోవా కావాలి నన్ను అల్లుకుపోవాలి. అది పాడంటే నాకు కూడా నచ్చింది. ఒక్క నిమిషం. ఆల్రెడీ ఎవరికి వెనక నచ్చింది. వాడు డబ్బులు వచ్చకుండా పిన్నులు కూర్చోలేడు. పాట అదిరిపోయింది. ఫినిష్ ఉందా? అబ్బా పొలాలు ఉండిపోయింది ఏదో మనందరం ముందుకు రాబోతున్నాడు. నో క్రాస్ రీసెంట్ గా వచ్చింది డీజే టిల్లు. మరి ఆ చిత్రం నుంచి లాలాపేట అంబర్పేట మల్లకపేట సుధీరన్న అడుగు పెడితే కిల్లా కిల్లా ఆడాలా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో మాదాపూర్ సర్కిళ్లలో సుధీరన్న దిగాడంటే టించకు ఆడాలా సుధీర్ వీడి రూటే వేరు కచ్చిపు వేశాడంటే అమ్మాయి పడే తీరు సుధీరన్న కొట్టు మళ్ళీ కొట్టు సార్ ఏం లేదు సార్. ఎక్కడ ఏం లేదని చెప్తున్నాను అదే. మళ్ళీ మరొక ల్యాగ్ సంగతో మన ముందుకు వచ్చేసాడు గాలిపడాల సుధాకర్. కోక కనపడితే కొరికేలాగా చూస్తాడు చెట్టులాగా తిరగడితే లోపలికెళ్ళి పోతాడు పగలు కాదు రేయి కాదు టైము పాడు లేదండి చీకటిగానే పడిందంటే చీకటి కానీ పడిందంటే చీకటి లేని వంకర బుద్ధి అంటావా అది అంటావా ఈ పాటని ఆశీర్వదిస్తూ వెంకట్రావు గారు వాళ్ళ అబ్బాయిని ఎల్కేజీ చదివిస్తున్నారు. అరే అసలు జనరల్ గా వాయించు లైవ్ లో పాట లేకుండా. మరి ఈ రోజుతో మా ఆర్కెస్ట్రా అమ్మేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అందరి కోసం అమ్మా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ చాలా బాగా అనిపించింది. సో నైస్. అన్నపూర్ణమ్మ గారు ఏం చెప్పను బాబు, సుధీరు అని నిన్ను తలుచుకునే జీవిస్తున్నారు వాళ్ళు. కల్పిస్తే కల్పించారు కానీ సుధీర్ ఏమన్నా అనండి కానీ బాగా పాడారు అందరు. బాగా కోతలు పెట్టాడు ఆ పక్కన. ఎవరికి వాళ్ళు ఎరగదీసేశారు. అసలు అన్ని సాంగ్స్ చాలా బాగా పాడారు. అందరి వాయిస్లు బాగా నచ్చినాయి. సూపర్. కానీ ఆది కూడా ఒక సాంగ్ పాడుంటే బాగుండు అనిపించింది. సో హేమ గారు కోరిక మేరకు మరి ఆది గారు ఒక అద్భుతమైన పాటతో ఈ ముందు మన ముందుకు వస్తున్నారు. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరపు నుంచి ఒక అద్భుతమైన గానం. నీ
నీతో సాయంత్రం సాంగ్ అటు ఇటు మార్చి సుధీర్తో సాయంత్రం ఎంతో సంతోషం చేస్తాడొక సంతకం. నల్ల బంగారం నడిపే ఎవ్వరం తెలుసా విడివాడకం. ఓ అన్న వదలడేమన్నా కాట్రాజుకే కజిని వీడన్న వీడో రకం గరంగరం ప్రియం 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 ఏకు 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 ఏకు. ఓకే హేమ గారు చెప్పండి. ఆది గారు మీ కోరిక మేరకు పాడారు. అవునండి. మీ రియాక్షన్. ఏమైందిరా? ప్రొడక్షన్ ఫుడ్ వల్లేదా? ప్రొడక్షన్ ఫుడ్ వల్లేదా? అద్భుతంగా పాడారు ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆది గారు. మీ చిరకాల ప్రియుడు ఉన్నాడు కదా, మాజీ ప్రియుడు, అతను ఏమో మాటరా? ఏ మాజీ ప్రియుడు గురించి మాట్లాడుతున్నారు? పలకరించవయ్యా ఒకసారి. చిరకాల ప్రియుడు ఎవరికి? మర్చిపోయారా? మనది పావురం. ఏ పావురం? అనుభవించి రాజా. ఓ ఏంటి మీ బంధం? ఏం కాదు, దారిలో ఎదురయ్యాడు. శ్రీవాణి గారు. ఆది గారి యాంకరింగ్ చాలా బాగుంది. రామ్ ప్రసాద్ గారి ఎంట్రీ మాత్రం నిజంగా సూపర్ ఎంటర్టైనింగ్ అండి. అదే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిషియన్స్ అందరు కూడా సూపర్ గా వాయించారు. భాస్కర్ వాళ్ళ నాన్నగారు మీకు ఎలా అనిపించింది? అందరూ బాగున్నాయి కానీ మన ఆది అందరి మీద బాగుంది. మీరందరూ రకరకాలుగా పాడారు. అది ఏకంగా ఒకే సైరన్ కొట్టాడు, మార్చుకుంటాను. అది గ్రేట్. రామ్ ప్రసాద్. నేను లేకపోతే యావరేజ్ కిట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ.